పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి ఓ లేఖ రాశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్. పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయనే ఆందోళన ఉందని అందులో పేర్కొన్నారు. అందువల్ల జనాభా ఆధారంగా పునర్విభజన జరగకుండా చూడాలని వైఎస్ జగన్ తన లేఖలో ప్రధానికి సూచించారు. వచ్చే ఏడాది దేశంలోని పార్లమెంటరీ నియోజకవర్గాలను పునర్విభజన చేయబోతున్నారు. జనాభా ఆధారంగా జరగనున్న ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయనే ఆందోళన ఆయా రాష్ట్రాల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గి అన్యాయం జరగకుండా చూడాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని మోదీకి రాసిన ఓ లేఖలో కోరారు. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జనాభా లెక్కల ఆధారంగా జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో గడిచిన 15 సంవత్సరాలుగా జనాభా పెరుగుదల బాగా తగ్గింది. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ గనుక చేపడితే తమ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోందని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుందని, అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ జరగకుండా చూడాలని జగన్ కోరారు. పార్లమెంట్లో తీసుకునే విధాన నిర్ణయాలలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని, అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని ఏపీ మాజీ సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ కోణంలో ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. లోక్సభ ఇటు రాజ్యసభల్లో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు సాగాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు వైఎస్ జగన్ లేఖలో కోరారు. ఇదిలా ఉంటే పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేకు కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం నాడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిల పక్షాలతో డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు.